నియోజకవర్గంలోని పుత్తూరు మండలంలో పైడిపల్లి గ్రామంలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆమెతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎలా కొనసాగుతుంది మీ పర్యటన? ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బ్రహ్మాండంగా ఉంది. రైతులు, మహిళలు, ముఖ్యంగా యూత్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు గమనించినప్పుడు నిజంగా ఏదో చేసేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఇక్కడికి వస్తే ఏమీ లేదనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న నాయకులు 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా ఇంకా చాలా ఊర్లకి శ్మశానాలు లేవు, వాటికి దారులు కూడా లేవు అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటే గ్రామస్తులు నిజంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా చెప్పున్నారు. అంటే ఇంతవరకు 40-35 ఏళ్ళుగా చేసినా చేయకపోయినా ఇప్పుడున్న కలెక్టర్ గారు అయితే స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క గ్రామానికి కూడా శ్మశానాన్ని ఏర్పాటు చేయాలి, అలాగే దారులు ఏర్పాటు చేయాలన్నా కూడా లోకల్గా ఉన్న ఎంఆర్ వాళ్ళు మరి ఎందుకు పట్టించుకోవడంలో తెలియలేదు. అనేక సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఈ లైట్లు, అందరికీ కావాల్సిన లైట్లు, డ్రైనేజెస్ ఇవి కూడా ఇంకా చేయకుండా మరి ఎవరైతే దీనికి సంబంధించిన మంత్రులు ఉన్నారో పప్పు గారు, ఆ పప్పు నాయుడు గారు ఎప్పుడు చూసినా నేను 1000 కిలోమీటర్లు రోడ్ వేసేసాను, అసలు ఎవరైనా ఫోన్ చేసేస్తే వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తాను అంటాడే తప్ప తను ఒక మంత్రిగా అయిన తర్వాత ఈ మండలాలు కానీ ఈ నియోజకవర్గాలు కానీ పర్యటించి ఇక్కడ వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేదు. ఈరోజు నీళ్ల సమస్య ఎంతగా ఉన్నా కూడా మరి ఎందుకు లోకేష్ గారు పట్టించుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఫోన్ కొడితే నీళ్ళు వస్తాయి అంటాడు, అది ఎలా వస్తాయో మనకు అర్థం కాని పరిస్థితి. అంటే తన సొంత తండ్రి ఏదైతే కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడ నీళ్ళు, తనకు పిల్లనిచ్చిన మామ హిందూపూర్లో అయితే 1000 సంఖ్యలో మరి బిందెలు పెట్టుకొని ధర్నా చేసే పరిస్థితి ఉంది. మరి అక్కడే అలా ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే అందరూ అంటున్నారు కరువు పోవాలంటే జగన్ రావాలి, వర్షాలు రావాలంటే జగన్ రావాలి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో మీరు ఎలాంటి నిర్దిష్టమైన హామీలతో ముందుకు పోతున్నారు? ఈరోజు ముఖ్యంగా వాటర్ చాలా సమస్యగా ఉంది కాబట్టి ఈ సాగునీరు, తాగునీరు సమస్య తీరాలి అంటే గాలేరు నగరి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. అప్పుడే మనకి పుత్తూరు నగరి సమ్మర్ స్టోరేజెస్ ఫిల్అప్ అవుతాయి. గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా పైకి రావాలి అంటే వర్షాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యల మీద ఎలాంటి మీరు హామీ ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ, మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు? చెరుకు రైతుల గురించి చాలాసార్లు ఈ 4.5 సంవత్సరాల్లో పోరాటం చేసింది నేను ఒక్కదాన్ని. అండ్ రేణుగుంట షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు వచ్చేంత వరకు కూడా మేము షుగర్ ఫ్యాక్టరీ ముందర కూడా ఏ విధంగా ధర్నాలు చేస్తామో మీరే చూశారు. అండ్ మనకి జాయింట్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ షుగర్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా హెడ్ కాబట్టి అతనితో కూడా చాలాసార్లు మన చిత్తూరుకు వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాకుండా ఆ ఫ్యాక్టరీస్ తెరిపించాలి. మరి ప్రైవేట్ ఫ్యాక్టరీస్ 5 ఉన్నాయి, 5 మరి లాభాల్లో నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు నడవట్లేదో కనీసం అధ్యయనం చేయండి. అంతేగాని కావాలని నష్టాల్లో నడుస్తుందని అబద్ధాలు చెప్పి వాటిని క్లోజ్ చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తుల కడుపు కొడుతున్నారు. అలాగే అక్కడ రైతులని ఎవరైతే చెరుకు వేసి మరి కష్టాలు లేకుండా సాఫీగా జరుగుతున్న వాళ్ళకి ఈరోజు కష్టాల పాలు చేసి ప్రైవేట్ వాడు 8 నెలల నుంచి సంవత్సరం వరకు బిల్లులు లీకపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క జాయింట్ కలెక్టర్ గారు. ఆయన ప్రభుత్వంతో ఫైట్ చేయాల్సి ఉంది. మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీలు నేను తెరిపిస్తాను అని చెప్పి జగన్ గారు మాట ఇచ్చారు. జగన్ గారు మాట ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టే. ఇంకోటి, మీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ నిరుద్యోగం ఎక్కువగా ఉందనే మీకు ఎక్కువ మంది ఈ ప్రాంతం నుంచి వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ కోసం మీరు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేయబోతున్నారు? ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పొచ్చు. పుత్తూరు అన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేదవాడు కూడా గొప్ప చదువు చదువుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన బ్రతికున్నా ఈరోజు ఈ నిరుద్యోగుల సమస్య ఉండేది కాదు, లేదా జగనన్న ముఖ్యమంత్రి అయి ఉన్నా ఈరోజు ఈ నిరుద్యోగుల సమస్య ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు అవ్వటం మన దురదృష్టం. ఎందుకంటే అతను ఓటు నోటు కేసులో ఇరుక్కుపోవటం, తన ఓటు నోటు కేసులో జైలుకి పోకుండా ఉండటం కోసం ఈ రాష్ట్ర హక్కుల్ని ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర పెట్టేసి ప్రత్యేక హోదాను కూడా అడగకుండా పోవటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి. అదే ప్రత్యేక హోదా వచ్చింటే, పరిశ్రమలు వచ్చుంటాయి, ఈరోజు ఈ పరిస్థితి నిరుద్యోగులకు ఉండేది కాదు. అండ్ ఈ రాష్ట్రంలో 2.5 లక్షలకి పైగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి కూడా భర్తీ చేయకుండా ఎందుకు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉంది. తన కొడుకు పప్పుకు మాత్రం ఉద్యోగం ఇస్తే చాలు మంత్రిగా, మిగతా వాళ్ళ పిల్లలు ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఈరోజు ఆయన ఉండటం చూస్తుంది. అండ్ ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుంది పుత్తూరులో. ఆయన సిగ్గు లేకుండా ఒక టైటిల్ పెట్టుకున్నాడు ఈ మధ్య, మీ భవిష్యత్తే నా బాధ్యత.
లోకేష్ భవిష్యత్ మీ బాధ్యత అంటే వినటానికి బాగుంటుంది, లేదా భువనేశ్వర్ గారి భవిష్యత్తే ఆయన బాధ్యత అంటే వినటానికి బాగుంటుంది, లేదా హెరిటేజ్ భవిష్యత్తే నా బాధ్యత అంటే వినటానికి బాగుంటుంది. కానీ ఈరోజు ప్రజల్ని చూసి మీ భవిష్యత్తే నా బాధ్యత అనటం పచ్చి అబద్ధం. ఇది మరో డ్రామాకు తెరలేపటం. ఎందుకంటే క్లియర్ కట్గా ఈరోజు మీరు ఈ రాష్ట్రం చూస్తే 2.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశాడు. భార్య ఆస్తి చూస్తే 5 రెట్లు పెరిగింది. ఈరోజు మనవడి ఆస్తి 19 కోట్లు ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ మీద 60,000 రూపాయల అప్పు ఉంది అంటే మరి ఏ విధంగా ఈ ప్రజల భవిష్యత్తు ఆయన బాధ్యతో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. మాటల గారడితో తనకున్న ఛానల్స్తో అబద్ధాలు చెప్పించి బతకాలనుకుంటున్నాడు తప్ప ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకి మరి మంచి చేసి మంచి పేరుతో అధికారంలోకి రావాలన్న ఆలోచన ఆయనకి ఎక్కడా లేదు. ఈ రోజుటికి కూడా నేను ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు ఇవి చేశాను, నన్ను చూసి నా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పడు. జగన్ కేసీఆర్తో మాట్లాడాడు, జగన్ మోడీతో మాట్లాడాడు, జగన్ తుమ్మాడు, జగన్ దగ్గాడు అని ఇవే చెప్పుకోవటం బతకటం తప్ప ఎక్కడా కూడా ఆయనకి ఈరోజు పొత్తు కూడా సరిగ్గా కుదరకపోవడంతో మోడీతో కానీ రాహుల్ గాంధీతో కానీ ఈరోజు ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మీ ఓట్లు అమ్ముకునేలాగుంటే నాకు అమ్మండి అని చెప్పి ఒక ఫ్రస్ట్రేటెడ్ సీఎంని ఈ రాష్ట్రంలోనే చూస్తున్నారు ప్రజలు. ఒకవైపు నియోజకవర్గం యొక్క సమస్యలను ప్రస్తావిస్తూనే వాటిని పరిష్కరిస్తూ ఇస్తానని హామీ ఇస్తూనే మరోవైపు సూటిగా చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ను విమర్శిస్తూ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు.